అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అత్యంత శక్తివంతమైన మాఘ అమావాస్య, పైగా ఆదివారం. ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ రోజున ఈ కథ వినడం వలన పితృదోష నివారణతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. పూర్వం నిషిధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు. భరతఖండాన్ని ఏలిన 6 చక్రవర్తులలోనూ నలమహారాజు ఒకడు. ఇతని పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది. ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక హంస అతనికి చిక్కింది. ఆ హంస నలుని దగ్గర విదర్భ దేశపు రాజు కూతురైన దమయంతి అందచందాలు, గుణగణాలు వర్ణించింది. నలుడు దమయంతిని మోహించేటట్టు చేసింది. ఆ తర్వాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్టుగానే దమయంతికి చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు, గుణగణాలు పొగిడింది. దమయంతికి కూడా నలుడి మీద మోహం కలిగింది. ఆ హంస రాయబారం ఫలితంగా నలదమయంతులు ఇద్దరూ ఒకరికొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో విదర్భ దేశపు రాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం చాటించాడు. ఆ చాటింపు విని నానా దేశాల రాజులు బయలుదేరి వచ్చారు. ఆఖరకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు. దమయంతిని చాలా రోజులుగా మోహించినవాడు గనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు. దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకొని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక చెల్లించమని కోరారు. దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేందుకు నలుణ్ణి రాయబారం వెళ్ళమన్నారు. మాట ఇచ్చాడు కనుక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరకు వెళ్ళి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు. కానీ దమయంతి ఒప్పుకోలేదు. ఆమె నలుణ్ణి ప్రేమించింది. స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు. చేతిలో పూలమాల పట్టుకొని దమయంతి సభలోకి వచ్చింది. ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించడం ప్రారంభించింది. దమయంతి ఒక్కొక్క రాజుని దాటి ముందుకు రాసాగింది. ఇంతలో ఒకచోట చెలికత్తెకు వరుసగా 5 నలమహారాజులు కనిపించారు. అందులో నిజంగా ఒకడే నలుడు. మిగిలిన 4 ఇంద్రాగ్ని, యమ, వరుణులు. ఆ 5 చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెంది నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది. ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకొని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు. దమయంతి పూలమాల నలుడి మెల్లో వేసింది. కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు. కానీ కొంతకాలానికి నలుడు తన యదాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు. కట్టుబట్టలతో నల దమయంతులు అడవులకు పట్టిపోయినారు. ఆ సమయంలో వారు అష్టకష్టాలు పడ్డారు. నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళి పొమ్మన్నాడు. కానీ దమయంతి భర్తతో పాటు కష్టాలు పడడానికే నిశ్చయించుకున్నది. తన వెంట ఉండటం వల్ల దమయంతి కష్టాలు పడుతుందని, తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించిన నలుడు ఒక రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు. దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది. ఎన్నో ప్రయాసలు పడి ఆఖరుకు విదర్భ చేరుకుంది. వెంటనే నలుణ్ణి వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది. దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది. ఆ విషానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది. అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ అవకాశం చూసుకొని నలుడు బహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడిగా చేరాడు. నలుడు వంట చేయటంలో కూడా నేర్పరి. నలపాకం, భీమపాకం మాటలు వినే ఉంటారు కదా. దమయంతి పంపిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు. బహుకుణ్ణి చూశాడు. అతను నలుడే అయి ఉంటాడని పసిగట్టాడు. ఆ వార్త తీసుకొని విదర్భ చేరాడు. బహుకుడు నలుడో కాదో తెలుసుకోవటం ఎలా? దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది. నలుడు అశ్వహృదయం అనే విద్య తెలుసు. అతను గుర్రాలను వాయువేగంతో తోలగలడు. అందుచేత కాల వ్యవధి లేకుండా ఋతుపర్ణుణ్ణి విదర్భకు రప్పించితే రథాన్ని తోలడానికి నలుడు పూనుకుంటాడు. ఈ ఉద్దేశంతో దమయంతి
తాను తిరిగి పెళ్లాడబోతున్నానని, స్వయంవరానికి రావలసిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది. మర్నాడే స్వయంవరం. ఋతుపర్ణుడు ఎక్కడున్నా విదర్భకు ఒక్క రోజులో ఎలా వెళ్తాడు? రాజుగారు విచారించడం చూసిన బహుకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుణ్ణి ఒక్క రోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు. తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి చూడటానికే అతను సారథ్యకి ఒప్పుకున్నాడు. బహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు. కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని, బహుకుడే నలుడని రుజువు చేయటానికే ఈ ఎత్తు చేశారని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు. ఇంద్రుడి దయవల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు. పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతన్ని ప్రజలు చంపేశారు. నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరకు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే రాజ్యం పాలించమని ప్రార్థించారు. నలుడు వారి కోరిక ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజై దమయంతితో చిరకాలం సుఖంగా జీవించాడు. కుంతిభోజరాజు దత్తపుత్రికైన కుంతిని మధ్యదేశ రాజకుమారి మద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమించుకుంటున్న జింకల జంటను చూశాడు. వాటిని సులభంగా బాణంతో గురి చూడవచ్చు అన్న ఆలోచనతో అవి ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా బాణంతో కొట్టాడు. ఆయన ఎంత గొప్ప విలుకాడు అంటే ఆ జింకల జంటను ఒకే బాణంతో, ఒకే దెబ్బతో తను అనుకున్న విధంగా కొట్టేశాడు. అయితే ఆ జింకల జంట మారు రూపంలో వనవిహారం చేస్తున్న మునిదంపతులు. బాణంతో బాగా దెబ్బతిన్న ఆ జింకల జంట తిరిగి ముని రూపాన్ని పొందాయి. అందులో మగజింక రూపంలో ఉన్న ముని తాను చనిపోతూ పాండురాజుతో గర్భంతో ఉన్న జంతువులను, ప్రేమతో శృంగారంలో ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అవి రాబోయే తరాన్ని సృష్టించే ప్రక్రియలో ఉంటాయి. నీవు ఆ ధర్మాన్ని అతిక్రమించావు. నీవు చేసిన ఆ ధర్మానికి నీవు కోరికతో నీ భార్య తాకితే నీవు అతి భయంకరమైన మృత్యువును పొందుతావు అని మా ముని శపించాడు. కాబట్టి మునిశాపం కారణంగా పాండురాజుకు 2 భార్యలు ఉన్న వారి వద్దకు ప్రేమతో వెళ్ళలేని, పిల్లలు పొందలేని స్థితి ఏర్పడింది. రాజ్య భవిష్యత్తుకు, పాలనకు రాజుకు పిల్లలు లేకపోవటం ఒక పెద్ద సమస్య. కాబోయే మహారాజు ఎవరవుతారు? రాజ్యానికి, రాజు సింహాసనానికి బలమైన వారసుడు లేనప్పుడు ఇతరులతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే అత్యాశ ఏర్పడుతుంది. అదే పెద్ద రాజకీయ సమస్య. ముందుటి తరం వలె మరొకరి కురు వంశానికి వారసుడు లేని సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితితో పాండురాజు తీవ్రమైన క్షోభకు గురై తనకు గల అధికారాన్ని, రాజ్యాన్ని వదిలి తన భార్యలతో కలిసి అడవిలో జీవించసాగాడు. అక్కడ చుట్టుప్రక్కల ఉన్న సాధువులు, ఋషులతో సంభాషిస్తూ ఆ కార్యక్రమాలలో కాలం గడుపుతూ తాను ఒక రాజుననే విషయాన్ని మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పిల్లలు లేరనే బాధ నానాటికి ఆయనలో అధికమయ్యేది. ఒకరోజు ఆ బాధ అధికమై కుంతితో, నేను ఏం చేయగలను? నన్ను నేను చంపుకోవాలని ఉంది. మీరిద్దరూ పిల్లలను కనకపోతే కురువంశం నశిస్తుంది. ధృతరాష్ట్రునకు కూడా పిల్లలు లేరు. ఆ విషయం అటుంచి అతను పేరుకు మాత్రమే రాజు. అతను అంధుడవటం వల్ల అతని సంతానం రాజు కాలేరు. తనకు గల తీవ్రమైన బాధ మూలంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పాండురాజు చెప్పినప్పుడు కుంతి పిల్లలు కలగడానికి అవకాశం ఉందని తెలిపింది. పాండురాజు అదేమిటి అని అడుగగా కుంతి చెబుతూ, నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒకనాడు దుర్వాస మహాముని నా తండ్రి కుంతిభోజునికి వద్దకు వచ్చినప్పుడు ఆ మునికి ఉపచారికగా సపర్యలు చేశాను. అందుకు ఆ ముని సంతోషించి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రంతో నేను ఏ దేవతనైనా పిలిచి సంతానం పొందవచ్చునని ముని తెలిపాడు. కాబట్టి నీకు నిజంగా సంతానం కావాలని ఉంటే నేను ఆ మంత్ర సహాయంతో పిల్లలను మీ కోరికకు పొందగలను అన్నది. కానీ ఆ మంత్ర సహాయంతో గతంలో ఆ దేవతను తాను పిలిచినట్లు కుంతి పాండురాజుకు తెలియపరచలేదు. పాండురాజు ఆ వార్త విని మరింత ఉత్సాహంతో తన పనిని వెంటనే చెయ్యమని చెప్పి
ఏ దేవతను పిలవాలా అని ఆలోచించాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత పాండురాజు కుంతితో మనం ధర్మదేవతను పిలుద్దాం. కురువంశానికి కాబోయే రాజును కుమారుణ్ణి మనం పొందాలి. ధర్మదేవతే మరణానికి న్యాయానికి ప్రభువైన యమధర్మరాజు ధర్మదేవత. పాండురాజు అనుమతితో కుంతి అడవిలోకి వెళ్ళి ధర్మదేవత అయిన యమధర్మరాజును ప్రార్థించింది. ఆయన అనుగ్రహంతో యుధిష్ఠిరుడిని కన్నది. అతనే పాండురాజు కుమారుల్లో పెద్దవాడు.